శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మీరు సింహరాశి వారైతే మీకు అందరికీ స్వాగతం. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా సింహరాశి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలియజేయచ్చు. మీరు కుటుంబంలో ఎవరికైనా కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. దీన్ని నేను నార్మల్గా ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని కానీ కామెంట్స్ చేయమని కానీ నేను చెప్పను. నేను అది మీ యొక్క విచక్షణకు వదిలేస్తుంటాను అనమాట. ఎవరికైనా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ యొక్క మనం చేస్తున్నది ఏంటంటే ఇదొక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఏదో ప్రమోషన్స్ చేసుకోవడానికి నా ఉద్దేశం అయితే ఉండదు. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇట్స్ బాగుంటుంది అనమాట. ఎంకరేజ్మెంట్ను వెల్కమ్ చేస్తామన్నమాట. అదేవిధంగా ఇప్పుడు గురువు యొక్క పరిస్థితి అంటే స్థానచలనం మారుతున్నాడు అనమాట. ఇప్పుడు ఇన్ని రోజులు వృషభ రాశిలో ఒక సంవత్సరం నుండి ఉన్నాడు. ఇప్పుడు మిథున రాశికి మీరు ఇది ప్రవేశం చేయడం వల్ల ఈ యొక్క సింహరాశికి అంటే ఏ ఫలితాలు రాబోతుంది అనేది తెలియజేస్తున్నాం అన్నమాట. సింహరాశి అన్నప్పుడు మీకు లాభస్థానంలో గురువు ఉంటాడు అనమాట. లాభంలో గురువు ఉండడం చాలా మంచిది అనమాట. నార్మల్గా కూడా ఏదో ఒక సమస్యల నుండి మనం ఏదో ఒకటి పడుతూనే ఉంటాం. అంటే ఉద్యోగంలో సమస్యలు, లేదంటే పిల్లలు లేకపోవడం, లేదంటే పెళ్లి కాకపోవడం, ఏదో ఒక సమస్యలు అయితే ఫ్యామిలీస్లో ఉంటుందన్నమాట, సంసారంలో. అప్పుడు జరిగేటప్పుడు మనం ఎదురు చూస్తుంటాం అనమాట. మనకి ఎప్పుడు మంచిది అవుతుంది, గురువు మనకి ఎప్పుడు అనుకూలంగా ఉండబోతాడు అంటే 9 గ్రహాల్లో చాలా అత్యంత శక్తివంతమైన గ్రహము గురువు అనమాట. అత్యంత శుభమైన గ్రహం కూడా గురువే అనమాట. గురువు యొక్క అనుకూలం ఉంటే మనకు అన్ని పనులు జరుగుతుంది అనమాట. గురువు అనుకూలం లేకపోతే ఎటువంటి పనులు జరగవు. మనకు పెళ్లి కాదు, వివాహాలు కాదు, శుభకార్యాలు ఏది జరగదు, కుటుంబ వృద్ధి కూడా అవదనమాట. అందుకని గురువు యొక్క అనుకూలం మనకు చాలా అవసరం అవుతుంది అనమాట. గురువుని ఎప్పుడు మనము బాగా ఆరాధించాలి. గురువు యొక్క అనుకూలాన్ని మనం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. అలా ఎదురు చూసే విషయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదో చాలా రోజుల నుంచి ఒక పెండింగ్ ఉంటుందన్నమాట. ఒక ఇల్లు కట్టడమో, ఒక ఏదో చేసుకోవడం పెండింగ్ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు జరుగుతుందనే ఆతృత ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. వయసు మీద పడిపోతుంటుంది అనమాట. పడిపోతున్నప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. ఆ గురువు యొక్క వీక్షణ వచ్చినప్పుడు ఆ పని సక్రమంగా 100కు 100% జరిగిపోతుంది అనమాట. అది గురుబలం అన్నమాట. గురువు యొక్క అనుకూలం దాన్నే అంటామన్నమాట. గురువును సక్రమంగా మనం ఎలా చూసుకోవాలి? ఇప్పుడు సింహరాశికి లాభంలో ఉండడం గురువు అంటే మన యొక్క ధనవృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఇన్కమ్ సోర్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ గెస్ట్ యొక్క రాక మరి సింహరాశికి ఎలా ఉండబోతుంది మేము చెప్తుంటామండి. గురువు యొక్క వీక్షణ 5, 7, 9 స్థానాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మిథున రాశి నుంచి చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది? 5వ స్థానం తులారాశి అవుతుంది, 7వ స్థానం ధనస్సు అవుతుంది, 9వ స్థానం కుంభరాశి అవుతుంది అనమాట. ఇప్పుడు మీ సింహరాశికి ఎలా ఉండబోతుంది? సింహరాశికి 5వ స్థానం అన్నప్పుడు మీ 3వ స్థానం తుల అవుతుంది అనమాట. 5వ స్థానం ధనుస్సు అవుతుంది అనమాట. తర్వాత 7వ స్థానం కుంభరాశి అవుతుంది అనమాట. అప్పుడు ఎలా ఉండబోతుంది? ఈ వీక్షణ, గురువు యొక్క వీక్షణ ఎలా ఉండబోతోంది? మూడవ స్థానం పైన దృష్టి ఉండడం వల్ల ఏమవుతుంది? మీ ఇంటికి అక్కడ మీ యొక్క సోదర సోదరులతో కలయిక, అన్యోన్యత బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా వాళ్ళతో మీకు కోఆర్డినేషన్స్ చాలా బాగుంటుందన్నమాట. అదేవిధంగా 5వ స్థానం అన్నప్పుడు పూర్వపుణ్య స్థానము, తర్వాత ఎదుగుదల, పుత్రభాగ్యం, ఇంట్లో పెళ్లిళ్ళు, శుభకార్యాలు ఇవన్నీ కూడా అనుకూలమవుతుంది అనమాట. అదేవిధంగా మీ పిల్లల చదువుల నుండి అనుకూలం, పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనమాట. అంటే వాళ్ళ నుండి మీ శుభవార్తలు వింటూ ఉంటారన్నమాట. ఆ పుత్రుల యొక్క మీ యొక్క కష్టం కానీ ఆ యొక్క విషయాన్ని మీరు ఇప్పుడు ఆస్వాదించబోతున్నారు అనమాట. వాళ్ళకి ఇది ఉద్యోగం దొరకడం, వాళ్ళకి ఒక పెళ్లి అవడము, ఏదో ఒక మంచి కార్యం జరగబోతుంది అనమాట. దాని నుంచి మీరు చాలా మంచిగా దాన్ని అనుభవించబోతున్నారు అనమాట. అదేవిధంగా 7వ స్థానాన్ని చూడడం అంటే కళత్ర స్థానం అంటామన్నమాట. భర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది అనమాట. అదేవిధంగా భార్యాభర్తల నుండి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతుంది అనమాట. ఎవరికైనా వైబల్స్ ఉన్నప్పుడు కూడా అది సరిపోతుంది అనమాట. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అవుతుంది అనమాట. పెళ్లి కూడా అయ్యే అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అనుకూలంగా సింహరాశికి ఉండబోతోంది. ఇప్పుడు అదేవిధంగా ఇంకా ఈ విషయాల్లో చూద్దామన్నమాట. అదేవిధంగా కష్టం నుండి బయటపడబోతున్నారని చెప్పామన్నమాట. లాభస్థానం అనుకూలంగా ఉందని చెప్పామన్నమాట. అన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. మిమ్మల్ని వదిలినవన్నీ మీకు ఎన్ని సంవత్సరాలు జరగనివి ఇప్పుడు జరగబోతుంది. అనుకూలమైన పరిస్థితి రాబోతుంది. అద్భుతమైన
స్థానంలో ఉన్నాడు. మంచి ద్రోహం చేసిన వారు కూడా మీకు దగ్గర అవుతున్నారన్నమాట. ద్రోహులు కూడా దగ్గర అవుతున్నారన్నమాట. మీకు ట్రావెల్స్లో అనుకూలంగా ఉంది, సంపాదన బ్రహ్మాండంగా ఉంది, బంధువుల నుండి అనుకూలం ఉంది. అదేవిధంగా శని బాధను కూడా తగ్గిస్తారనమాట. శని మీకు అష్టమంలో ఉన్న అష్టమ శని ఉందన్నమాట. దాని యొక్క బాధ కూడా గురువు యొక్క వీక్షణ ఉన్నప్పుడు ఆ శని యొక్క బాధ మీకు 1 సంవత్సరం డెఫినెట్గా మీకు దాని నుండి మిమ్మల్ని బయటపడేస్తారనమాట. మీ ఆశలు కూడా నెరవేరుతుంది. దేవస్థానాల కోసం ఏదైనా పనులు కూడా చేస్తారనమాట. ఏదైనా ఒక కాంట్రిబ్యూషన్ అంటే దేవస్థానానికి సేవలు, విశేషమైన సేవలు చేయడం కూడా మీకు అనుకూలం అవుతుంది అనమాట. స్థాన చలనం వల్ల కూడా అనుకూలంగా ఉండబోతోంది. గోల్డ్ కూడా కొంటారనమాట. మీ ఇంటికి కొత్తగా బంగారు రావడం జరుగుతుంది అనమాట. పూర్వీకుల నుండి ఉన్న ఇష్యూస్, ఏదైనా పాత ఇష్యూస్ ఉంటే కూడా ఆ యొక్క సమస్యలు ఉంటే కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంది. పెళ్ళిళ్ళు, పిల్లలకు పెళ్లి జరుగుతుంది అనమాట. 100% జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా పట్టభద్రులు చదివే వాళ్ళకు కూడా ఏదైనా గ్రాడ్యుయేట్స్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అవార్డ్స్ ఇలాంటి అనుకూలం అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా కులదైవం నుండి బ్రహ్మాండమైన అనుకూలం ఉండబోతుంది అనమాట. పిల్లలకు కూడా చాలా అనుకూలం ఉంది. పదే చెప్తున్నాం అనమాట. అదేవిధంగా పూర్వ వైభవం మీకు వచ్చి తీరుతుంది అనమాట. అదేవిధంగా పూర్వ పుణ్యం కూడా బాగుంటుందని చెప్పచ్చు అనమాట. అన్నిట అనుకూలం. ఇది ఒకటిది కాదు, మీరు ఏ విషయం తీసుకోండి శుభకార్యాలు అన్నింటిలో కూడా అనుకూలంగా ఉందన్నమాట. వ్యాపారస్తులకైతే పార్ట్నర్స్ నుండి మంచి అనుకూలం ఉంది. కొత్త పార్ట్నర్స్ కూడా వస్తారనమాట. పిల్లల చదువులకు చాలా అనుకూలం. మా సంతానం నుండి సుఖం, కష్టానికి తగ్గట్టు ఫలం కూడా మీకు ఉంటుందన్నమాట. డబ్బు రావడం కూడా జరుగుతుందన్నమాట. హైయర్ ఎడ్యుకేషన్స్, ఫారెన్ ఎడ్యుకేషన్స్ కూడా అనుకూలమైన సమయం అన్నమాట. ఇంట్లో ఈ సంవత్సరం మీ ఇంట్లో గట్టి మేళం అయితే గ్యారెంటీ. గట్టి మేళం అంటే పెళ్ళిళ్ళు, ఆ యొక్క సన్నాయి వాద్యాలు ఇవంతా కూడా చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా మీ ఇంట్లో అప్పుడు పుట్టిన పిల్లల ఏడుపు కూడా మీకు వినిపిస్తుంది అనమాట. అంటే కొత్త సంతానం కూడా అవ్వబోతుంది అనమాట. ఇంకా మంచి ఫలితాలకు మీరు ఏం చేయాలంటే శివాలయంలో ఉన్న దక్షిణామూర్తిని ఆరాధన చేయడం చాలా మంచిది అనమాట. ఎక్కువగా శివుణ్ణి ఆరాధన చేయడం, దక్షిణామూర్తిని ఆరాధన చేయడం మీకు చాలా అనుకూలం ఉందన్నమాట. ఇలా చెప్తూ పోతే మీకు చాలా 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 విషయాలు కూడా అనుకూలంగా ఉండబోతోంది. ఆ 3వ స్థానం అంటే పరాక్రమ స్థానము, ఎనలేని ధైర్యం అన్నమాట. ధైర్యము, వీర్యము, విజయము కూడా కలగబోతోంది అనమాట. అదేవిధంగా 5వ స్థానం చాలా మంచి స్థానం అనమాట. అది గురువు యొక్క చూపు మీ రాశికి ఆ యొక్క స్థానం యొక్క బలాన్ని పెంచుతుందన్నమాట. చదవని పిల్లలు కూడా చదువుతారనమాట. ఏం చెడు అలవాట్లు ఉన్న పిల్లలు కూడా సరిపోయే అవకాశం అనమాట. ఇదంతా కూడా చాలా మంచి స్థానం. గురువు యొక్క చూపు ఉన్నప్పుడు మంచి నడవడికలు, మంచి అలవాట్లు ఆ యొక్క స్థానం పైన మీకు కలిగి తీరుతుంది అనమాట. అదేవిధంగా ఆ 7వ స్థానం అన్నప్పుడు కొత్త ఇది కళత్ర స్థానం. అదేవిధంగా భార్యాభర్తలకు అన్యోన్యం చాలా మంచిగా ఉంటుంది. గొడవలు పడుతున్న భార్యాభర్తలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. మీరు కూడా ఒక సమాజానికి ఒక మంచి రోల్ మోడల్గా కూడా కనబడబోతున్నారు అనమాట. 7వ స్థానం అంటే చాలా అద్భుతమైన స్థానం. దాన్ని గురువు చూడడం వల్ల అనేక రకమైన మీకు ఇంట్లో సంతోషాలు, మీ నుండి సంతోషాన్ని మీ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. ఆ పిల్లలకు కూడా అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలం కనబడబోతుంది అనమాట. 7 అడుగులు మాత్రం మీ ఇంట్లో ఆ 7 అడుగుల బంధం మధ్య కొత్త పెళ్లి కాని వారికి 100% పెళ్లి జరగబోతుంది అనమాట. మీ రాశికే కాదు, చాలా రాశులకు కూడా పెళ్లి కాని వారికి పెళ్లి జరగబోతుంది అన్నమాట. వయసు ఎంతైనా కూడా ఇబ్బంది లేదు, పెళ్లి అయితే జరిగి తీరుతుంది అనమాట. మీరందరూ కూడా అది ఆస్వాదించాలని కోరుతున్నాను అనమాట. అదేవిధంగా మేము ఎవరైనా మీ యొక్క పర్సనల్ జాతకాలు చూసుకోవాలనుకుంటే ఎవరైనా సంప్రదించవచ్చు, లేదంటే మంచి జ్యోతిష్యులను కలవచ్చు అనమాట. మీ యొక్క ఇంతసేపు చెప్పింది రాశి పైన చెప్పాం కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చాలా అది ప్రభావితం చేస్తుంది అనమాట. అదేవిధంగా మీ జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటే మీరు రెఫర్ చేయొచ్చు. జ్యోతిష్యం నేర్పిస్తున్నాం అనమాట. ఇప్పుడు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది, వెరీ తొందరలో స్టార్ట్ అవబోతుంది అనమాట. ఎవరైనా మా ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మమ్మల్ని మీరు మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీరు మమ్మల్ని కలిస్తే మీకు ఆ యొక్క డీటెయిల్స్ నాడీ జ్యోతిష్యాన్ని సంపూర్ణంగా నేర్పించబోతున్నాం అనమాట అని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.